భూదాన్ అంటే భూమి దానం చేసిన ల్యాండ్. ఎవరికి దానం చేశారో ప్రభుత్వ భూమి కాదు ఇది. ఘటన 41 మంది చనిపోయారు. ఆ ఘటన మాత్రం ఈ ఎలక్షన్లో ప్రభావం చూపిస్తుంది. ఈ అంశం మాత్రం ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే 41 మంది ఒక పార్టీ తరపున ప్రాణాలు కోల్పోవడం అంటే సుప్రీంకోర్టు కూడా కేసు వేశారు. విజయ్ గారికి పార్టీ నడిపించడం సరిగ్గా రాదు, ఆయన పార్టీని క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. టైంలోనే ఆమె ఎందుకు డైవోర్స్ చేసింది అనేది ఇప్పుడు ఆమె ప్రతిపక్షాలతో ఏమైనా కుమ్మక్క అయ్యింది అనేది అక్కడ చెప్తున్న అంశం. మొన్న వెరిఫికేషన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 1,79,000 ఎకరాలు భూదాన్ ల్యాండ్లు ఉంటే అందులో 1,50,000 ఎకరాల వరకు మాత్రమే భూదాన్ ల్యాండ్లు ఉన్నాయి. ఇంకా 29,000 ఎకరాల ల్యాండ్ కనిపించట్లేదు. జిల్లాలో అక్రమంగా భూదానాలు అయితే కూల్చివేశారు కదా, ఇల్లుని కూల్చివేశారు. 900 మంది ఇప్పుడు బయట రోడ్డును పడినట్టే జరుగుతుంది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు చెప్పిన ప్రెస్ మీట్లో చూస్తే 2014లో ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. భూదాన్ బోర్డు నుంచి వాళ్ళకి లీగల్గా ఏ పట్టాలు ఇవ్వలేదని చెప్తున్నారు. అదేవిధంగా మీరు 900 మంది చెప్తున్నారు. కలెక్టర్ గారు చెప్తుంది కేవలం 300 మంది మాత్రమే ఇందులో ఉన్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏవైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో అదేవిధంగా వీరికి కావాల్సిన ఏవైతే నష్టపరిహారం కూడా ఇచ్చి వాళ్ళని తరలిస్తామని చెప్తున్నారు. సో భూదాన్ ల్యాండ్ కనుక మనం ప్రధానంగా పరిశీలిస్తే భూదాన్ అంటే భూమి దానం చేసిన ల్యాండ్. ఎవరికి దానం చేశారో ప్రభుత్వ భూమి కాదు ఇది. ప్రైవేటు వ్యక్తుల భూమే ప్రైవేటు వ్యక్తులు దానం చేశారు. ఇది 1951లో ఆ రోజు మహాత్మా గాంధీ గారి శిష్యుడు తీసుకొచ్చిన ఈ యొక్క ఉద్యమం భూదాన్ ల్యాండ్ ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఇవ్వడం అనేది ఈ యొక్క భూదాన్ ల్యాండ్ ఉద్యమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ ఉద్దేశం ద్వారా మొన్న వెరిఫికేషన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 1,79,000 ఎకరాలు భూదాన్ ల్యాండ్లు ఉంటే అందులో 1,50,000 ఎకరాల వరకు మాత్రమే భూదాన్ ల్యాండ్లు ఉన్నాయి. ఇంకా 29,000 ఎకరాల ల్యాండ్ కనిపించట్లేదు. ఆ రోజు గత ప్రభుత్వం హయాంలో ఇవి కొంత స్కామ్ జరిగింది, ఆన్లైన్లో కనిపించట్లేదు. అఫీషియల్గా బయట పొజిషన్లో ఉన్న రికార్డుకి 29,000 ఎకరాలు తేడా ఉందనేది గవర్నమెంట్ యొక్క భావన. దీనికోసం భూదాన్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. ఎప్పుడు 5 నెలల క్రితం భూదాన్ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ భూదాన్ బోర్డు నుంచి ఎవరికి కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్ కానీ పట్టాలు కానీ మేము ఎవరికి ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో మనం కూడా ఈ భూదాన్ ల్యాండ్ విషయం వచ్చినప్పుడు మనం కూడా బలంగా మాట్లాడాం. ఏమన్నాము, ఇది భూదాన్ ల్యాండా లేదా గవర్నమెంట్ ల్యాండా లేదా ప్రైవేట్ ల్యాండా కాదు. 2014 అంటే ఇప్పుడు 26 అంటే 12 సంవత్సరాలు వాళ్ళు అక్కడ 12 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు జీవిస్తున్నారు, నివసిస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. ఇంత సుదీర్ఘకాలం జరిగినప్పుడు మీ ప్రభుత్వానికి కనుక ఏదైనా అభ్యంతరం ఉంటే వాళ్ళని శాంతియుతంగా తరలించాలి. నివసిస్తున్న పక్షుల్ని మనం తొలగించినప్పుడు కూడా వాటికి కొంచెం మనం గౌరవిస్తాం. అలాంటి దేశంలో ఉన్న మనం వాళ్ళని తింటుండగా వాళ్ళు పడుకుండగా పిల్లలతో సహా వాళ్ళని లిఫ్ట్ చేయడం సరైన విధానం కాదు. ప్రభుత్వానికి అనవసరంగా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీ రావడం కూడా వల్లనే ఇది ఈ రకంగా చేశారా? ప్రభుత్వం మీద ఎంత స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా కూడా ఈరోజు మార్నింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏం మాట్లాడట్లేదు. ఖచ్చితంగా ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు కూల్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, కూల్చిన వ్యక్తులకి ప్రత్యామ్నాయం ఏర్పాటు ఏంటి, వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతున్నాం అని ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వాలి, బాధ్యత ఇవ్వాలి. కేవలం కూల్చేసి వీడియో మొత్తం అంటే వీడియోలో ఎక్కువ కథనాలు రావుతాయి ఆగిపోవడం ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత సరైన విధానం కాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. కలెక్టర్ గారు మార్నింగ్ పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే మాత్రం వీళ్ళకి ఎవరు కూడా లీగల్ డాక్యుమెంట్స్ పట్టాలు ఏమి ఇవ్వలేమంటున్నారు. కానీ 12 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి హక్కులు ఉంటాయి. సో వాళ్ళకి ఇది చాలామంది కూడా లీగల్గా ఫైట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కారణాలు మనకు తెలియవు, ఆ కారణాలు అయితే మనకు తెలియవు. కానీ ఇప్పుడు విడాకులు ఆయన 1 year బ్యాక్ ఆమె అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు ఇంత వివాదం కాదు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఎలక్షన్స్కి వెళ్తున్నారు కాబట్టి అది పెద్ద వివాదం కాదు. అది ఫ్యామిలీకి సంబంధించిన అంశం. ఈ ఫ్యామిలీకి సంబంధించిన అంశానికి రేపు ఆయన ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కావచ్చు, ప్రచారం కావచ్చు, ఆయన నామినేషన్ కావచ్చు, ఎటువంటి అభ్యంతరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటివి ఉండవు. కేవలం అతని మీద ఇది డివోర్స్ కేసు వేశారు, దానికి కొన్ని కారణాలు చెప్పారు. ఏ డివోర్స్ కేసుకైనా కొన్ని కారణాలు చెప్పాలి, ఆమె కొన్ని కారణాలు చెప్పారు. ఆ కారణాలు నిజమా కాదనేది టైం పడుతుంది, ఎందుకంటే డివోర్స్ కేసు వెంటనే జరగదు. సో ఆ 5 years నుంచి మేము 8 years పడుతుంది. సో ఈ యొక్క ఆమె డివోర్స్ కేసుకి
ఈ యొక్క ఎలక్షన్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. సినిమా ఫీల్డ్లో తరచుగా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా, దాని మీద అంటే తరచుగా జరుగుతాయి, కానీ ఎలక్షన్ టైంలోనే ఆమె ఎందుకు డైవోర్స్ చేసింది అనేది ఇప్పుడు ఆమె ప్రతిపక్షాలతోటి ఏమైనా కుమ్మక్క అయ్యింది అనేది అక్కడ చెప్తున్న అంశం. నిజంగా అతని మీద వ్యతిరేకత ఉంటే ఎప్పుడైనా వేయచ్చు, 1 year బ్యాక్ వేయచ్చు, 2 years బ్యాక్ వేయచ్చు. కేవలం పోలింగ్ దగ్గర టైం ఉంది, ఇలాంటి టైంలో ఆమె డైవర్స్ కేసు ఎందుకు వేశారు? సో ఆమెను ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ అంశం కూడా తెర మీద తీసుకుంటారు. కాబట్టి ఇది వాంటెడ్గా జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ మధ్య ఉన్న చిన్న అంశాన్ని పెద్ద అంశంగా చేసి కేసు వేసేలా చేశారేమో అని నేను అనుకున్నాను. అంటే హీరోయిన్తో అఫైర్ పెట్టినారని చెప్పింది ఆవిడ. అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టుకున్నారు, ఊరు వెళ్ళారు, షూటింగ్కి వెళ్ళారు, కలిసి వేరే ఊర్లు తిరిగారు, హోటల్స్కి వెళ్ళారు, ఫొటోస్ కూడా పెట్టారు, ఉన్నాయి నా దగ్గర అని చెప్పింది. అందుకే విడాకులు అడిగారని చెప్పింది. విడాకులు అడగడానికి కొన్ని కారణాలు కావాలి, ఆ కారణాలని ఆమె కోర్టులో చెప్తున్నారు. సో ఏ కోర్టులు కూడా విడాకులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు, కలపడానికే చూస్తుంది, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా సరే. సో వెంటనే ఆమెకి జడ్జిమెంట్ డివోర్స్ జరగదు. సో ఆ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత ఆయనకి పిలుస్తారు. అందులో ఇది క్రిమినల్ కేసు కాదు, ఫ్యామిలీ కేసు. సో ఎలక్షన్ కూడా వస్తే మాత్రం ఆయన కోర్టు కూడా వాయిదా వేసుకోవచ్చు. సో 2 months 3 months టైం కూడా అడగచ్చు, టైం కూడా ఇస్తారు. సో ఈ కేసు వల్ల ఆయనకి ఏదో అయిపోద్దంటే అది ఏం పొజిషన్ ఏం కాదు, అతనికి కొంచెం బ్లేమ్ అవ్వచ్చు తప్ప ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా ఎంత సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన తర్వాత ఆయన ఫాలోవర్స్ కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తులు కావచ్చు, వెంటనే పోలింగ్ దగ్గర టైంలో ఏదో ఎలిగేషన్ చేస్తే ఆగిపోయి ఎగ్నిస్ట్ అయిపోయే వాతావరణం అయితే లేదు. అంటే ఇప్పుడు డిఎంకే పార్టీతో ఆవిడ కలిసింది, వాళ్ళు టచ్లో ఉంది కాబట్టి ఇప్పుడు చేసింది అంటున్నారు అని వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు నిజంగా ఆమెకి ఏమైనా ఉంటే ముందు వేయచ్చు కదా, 1 month బ్యాక్ వేయచ్చు కదా, 2 months బ్యాక్ వేయచ్చు కదా, 1 year బ్యాక్ వేయచ్చు కదా. సో ఎలక్షన్ టైంలో ఎందుకు వేశారు? ఇప్పుడు ఎలక్షన్ టైంలో వేశారు కాబట్టి మీరందరూ అడుగుతున్నారు, 1 year బ్యాక్ వేసి ఉంటే మీరు కూడా అడగరు. సో ఆమె ఈయన్ని వెనక్కి లాగడానికి ఏమైనా జరిగిందేమో అనేది ఒక అపోహ. అంటే 21 నుంచి వాళ్ళు సపరేట్గా ఉన్నారు అన్అఫిషియల్గా, ఇప్పుడు బయటకు వచ్చింది, ఎలా చూస్తారు? అదే మరి 21లోకి వేసి ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. ఆమె ఇప్పుడు ఎందుకు వేసిందంటే ఆమె ఇంకెవరితోనైనా సరే ఆమెను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే ఈమె ఎవరైనా అప్రోచ్ అయ్యారా, మాకు హెల్ప్ చేయండి, విజయ్ గారి మీద ఫైట్ చేయండి, మాకు హెల్ప్ చేయమని ఈమె అడిగిందా అని మనం చెప్పలేం. సో అలా కూడా అయ్యి ఉండొచ్చు. మొన్న ర్యాలీ దగ్గర కూడా గొడవ జరిగింది, దానివల్ల ఆయనకు మైనస్ అయింది. ఇప్పుడు ఇది డైవర్స్ కూడా మైనస్ అంటారు. అంటే కరూరు ఘటన 41 మంది చనిపోయారు, ఆ ఘటన మాత్రం ఈ ఎలక్షన్లో ప్రభావం చూపిస్తుంది. ఈ అంశం మాత్రం ప్రభావం చూపించదు. ఎందుకంటే 41 మంది ఒక పార్టీ తరపున ప్రాణాలు కోల్పోవడం అంటే సుప్రీంకోర్టు కూడా కేసు వేశారు. విజయ్ గారికి పార్టీ నడిపించడం సరిగ్గా రాదు, ఆయన పార్టీని క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. కానీ భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కానీ, పోటీ చేసే హక్కు కానీ, రాజకీయ పార్టీ స్థాపించుకునే హక్కు కానీ, ఇవి ప్రాథమిక హక్కులు ఒక భాగం. కాబట్టి పెద్ద ఏదో నేరాలు అయితే తప్ప ఇలాంటి నేరాలకి అంత అభ్యంతరం ఉండే అవకాశాలు ఉండవు. థ్యాంక్ యూ.